Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, లోకేష్ గారిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా చెయ్యాలి అని చెప్పి మన స్టేట్లో ఇది ఒక బర్నింగ్ టాపిక్ లాగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సర్క్యులేట్ అవుతుంది. అసలు ఈ టాపిక్కి కానీ ఈ చైర్కి కానీ ఇంత ఇంపార్టెన్స్ అసలు ఎందుకు వస్తుంది? మీరు టెక్నికల్గా చూడండి, ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ రోల్. కాన్స్టిట్యూషనల్గా ఇది ఒక కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ లేని రోల్ అనమాట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవరి పోర్ట్ఫోలియోస్ ఏంటి, ఎవరి మినిస్ట్రీస్ ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా డిఫైన్డ్ రోల్స్లో ఆల్రెడీ ఉన్నారు మినిస్టర్స్ కింద. లోకేష్ గారు చూస్తే ఎడ్యుకేషన్, ఐటీ, హెచ్ఆర్డీ, ఎలక్ట్రానిక్స్ ఇవంతా క్లియర్లీ డిఫైన్డ్ పోర్ట్ఫోలియోని ఆయన డ్రైవ్ చేస్తున్నారు మినిస్టర్గా, క్యాబినెట్ మినిస్టర్గా. అండ్ పవన్ కళ్యాణ్ గారు పంచాయత్ రాజ్ అని, ఎన్విరాన్మెంట్ అని, ఇవంతా కూడా ఆయనకు ఒక డిఫైన్డ్ చార్టర్ ఉంది. సో ఎవరి చార్టర్స్, ఎవరి మినిస్ట్రీస్ డిఫైన్ చేసి ఉంటే వాళ్ళు వాటి రిజల్ట్స్ని తీసుకొచ్చి ఎవరి మైట్ ఎంత, ఎవరి బలం ఎంత అని చెప్పేసి అక్కడ చూపించాల్సింది పోయి ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ రోల్ అయిన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వస్తుంది? అండ్ ఇదేదో ప్యూర్ పొలిటికల్ మ్యాటర్ లాగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే దిస్ ఇస్ నేను మీకు ఎపిసోడ్లో ఏం ప్రూవ్ చేస్తానంటే, దిస్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్ మీద జరుగుతున్న ఈ ఫైట్ అంతా కూడా ఇట్స్ అన్ ఇండికేటర్ అబౌట్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ అ డీప్ ప్రాబ్లమ్ దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ అవర్ స్టేట్ ఎకానమీ అని నేను మీకు ఎపిసోడ్లో నా థాట్స్ నేను ప్రెజెంట్ చేస్తాను. చూడండి, మీరు ఎక్కడైనా కూడా ప్రీవియస్ రెజీమ్స్లో అసలు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్కి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందా? టు బిగిన్ విత్ మీరు ఆలోచించండి, జగన్ గారి టైంలో కానీ అంతకుముందు రెజీమ్స్లో కానీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుంది? ఇదేమన్నా చీఫ్ మినిస్టర్ రోల్ వీక్ అవ్వడం వల్ల ఇది వస్తుందా, లేదా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్ అనేది నిజంగా స్ట్రాంగ్ అవుతుందా? ఒకవేళ స్ట్రాంగ్ అవుతుంటే అది రైట్ రీజన్స్కే అవుతుందా? మీరు చూడండి, ఆ క్వశ్చన్ మీరు కొంచెం జూమిన్ చేయండి. చీఫ్ మినిస్టర్ రోల్ వీక్ అవుతుందా మన ఆంధ్రప్రదేశ్లో, అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్ స్ట్రాంగ్ అవుతుందా అంటే ఏ రీజన్స్లో స్ట్రాంగ్ అవ్వాలి? చూడండి, మన స్టేట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏమైనా బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాయా? స్టేట్లో కల్చరల్ హార్మనీ ఇంకా పెరుగుతా, బ్రదర్హుడ్ అనేది పెరుగుతా అని ఉందా? రిలీజియస్ సెంటిమెంట్స్ని డెస్ట్రాయ్ చేసేలాగా, కమ్యూనల్ టెన్షన్స్ బిల్డ్ చేసేలాగా మన కల్చరల్ హార్మనీని డెస్ట్రాయ్ చేసే ట్రెండే నడుస్తుంది. వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ప్రామిస్ చేసింది ఏంటి, ఇప్పుడు డెలివర్ చేస్తుంది ఎంత అనేది మీకే వదిలేస్తున్నా. జనాల్ని ఉచితాల్లో ఎంత ముంచి లేపుతామని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం డెలివర్ చేస్తున్నారని మీకే వదిలేస్తున్నా. అండ్ ఇంకోవైపు గవర్నెన్స్లో మాల్ ప్రాక్టీస్ అనేవి టీడీపీ ఓన్ పార్టీ మెంబర్స్ నుంచి బయటకు వస్తున్నాయి. శాండ్ మైనింగ్ అవ్వచ్చు, లిక్కర్లో అవ్వచ్చు, వాళ్ళ ఓన్ గవర్నెన్స్లో జరుగుతున్న పెద్ద పెద్ద ఇష్యూసే వాళ్ళ టీడీపీ మెంబర్సే బయటకు తీసుకొస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ వైజ్ మనం గ్లోబల్ స్టాండర్డ్స్గా వెళ్తున్నామా? కాదు, కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్. ఐబీ కరికులం నుంచి సిబిఎస్ఈకి పడిపోయి సిబిఎస్ఈ నుంచి స్టేట్ సిలబస్కి రావడం, తెలుగు మీడియంలోకి కన్వర్ట్ అయిపోవడం, ఇంగ్లీష్ మీడియం కాదని చెప్పి తెలుగు మీడియం కన్వర్ట్ అయిపోవడం, ఇవంతా కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ గ్లోబల్గా తీసుకెళ్తున్నాయా, ఇంకా లోకల్గా ఇంకో తిరోగమనం వైపు తీసుకొస్తున్నాయా? సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్ అనేది స్ట్రాంగ్ అవుతుందా? యాక్చువల్గా స్టేట్ ఎకానమీ వైజ్ చూస్తుంటే స్టేట్ ఎకానమీనే స్ట్రాంగ్ అవునప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్ స్ట్రాంగ్ అవుతుందంటే ఏంటి దాని అర్థం? ఈజ్ దాట్ హ్యాపెనింగ్ ఫర్ ద రైట్ రీజన్స్? అండ్ ఇంత వీక్నెసెస్ చూపిస్తా చీఫ్ మినిస్టర్ రోల్ అనేది స్ట్రాంగ్ అవుతుందా, ఇంకా వీక్ అవుతుందా? సో దెన్ వాట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్ ఫర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రోల్? లోకేష్ గారిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చెయ్యాలి అనే బర్నింగ్ టాపిక్ క్రియేట్ అవ్వడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఫ్రెండ్స్, మై రీడింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సింకింగ్ షిప్ సిండ్రోమ్. అంటే మీరు నేను ఒక షిప్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, షిప్ యాక్సిడెంట్ వల్ల ఏదో ఒకటి అయ్యి అది ఇంకా మునిగిపోతుంది అన్న సిచ్యువేషన్లోకి వచ్చా ఉంటే మనం అందరం ఏం చేస్తాం? అరే మనకి మనం ఎలా సేవ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తాం. లైఫ్ జాకెట్స్ పట్టుకుంటాము, లేకపోతే అక్కడున్న సేఫ్టీ బోట్స్ని దించుకొని బయటికి వెళ్ళిపోవాలని చూస్తాము, లేదా ఈదుకుంటూ వెళ్తాము, ఒడ్డెంత దూరంలో ఉందరా ఇంక ఈద్దాం బాదని చెప్పేసి అనుకోవడం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన న్యాచురల్ ఇన్స్టింక్ట్ చెప్పేది ఏంటి? షిప్ మునిగిపోతుందని తెలిసే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని మనం చూస్తాం. ఇంకా మిగతా ఏమి పట్టించుకోం, అవునా? ఇన్ అ సిమిలర్ వే మన స్టేట్ ఎకానమీ కూడా, అరే ఇది రివైవ్ చేయలేని ఊబిలోకి వెళ్ళిపోతుంది, దీన్ని మనం ఎకానమీని కానీ స్టేట్ డెవలప్మెంట్ వైజ్ మనం ఏమీ డెలివర్ చేయలేకపోతున్నాము, గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, వాట్ నాట్, ఇంకా మన స్టేట్ ఎకానమీ అనేది ఊబిలో పడిపోతుంది అని వీళ్ళు ఏమైనా రికగ్నైజ్ చేశారా? చేసినప్పుడు వాళ్ళ న్యాచురల్ రియాక్షన్ ఏముంటుంది? అరే బయట టెక్నికల్గా ఎకానమీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది పక్కన పెట్టేసి మనకి మనం ఎలా ఎలివేట్ అవ్వాలి, ఆప్టిక్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, మనం ఒక ఎఫిషియెంట్ లీడర్ కింద, గ్రేట్ లీడర్ కింద, పవర్ఫుల్ లీడర్ కింద మనం ఆప్టిక్స్ని ఎంత మేనేజ్ చేయగలిగితే అంత మైలేజ్ మనం తెచ్చుకోవచ్చు అనే థింకింగ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఆ థింకింగ్లో నుంచే ఇదిగో లోకేష్ గారిని ఇప్పుడు ఫర్ ద రాంగ్ రీజన్స్
ఆర్ మే నాట్ బి ఫర్ ద రైట్ రీజన్స్ డీసీఎం రోల్ స్ట్రాంగ్ అవుతున్న దాన్ని చూసి లోకేష్ గారిని కూడా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చెయ్యాలి అనేది ఆప్టిక్స్ కోసం క్రియేట్ చేస్తున్నారా అనేది నాకు అనిపిస్తున్న సిచ్యువేషన్ ఇది. ఈ సింకింగ్ షిప్ సిండ్రోమ్ వల్లే లోకేష్ గారిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చెయ్యాలి అనే డిమాండ్ ఒక బర్నింగ్ టాపిక్ లాగా మారుతుంది. అండ్ దట్ ఈస్ ఈవెన్ మోర్ కన్సర్నింగ్ టు అస్, టు అవర్ కామన్ పీపుల్, బికాస్ లైక్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, వాళ్ళు డెలివర్ చేయడానికి క్లియర్ కట్ మినిస్ట్రీస్ డిఫైన్ చేస్తున్నా అందులో రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఎవరు ఎంత బలవంతులు అని చూపించుకునే అవకాశాన్ని పక్కన పెట్టి ఆప్టిక్స్ మీదకి వెళ్ళిపోవడం అనేది స్టేట్ ఎకానమీలో జరుగుతున్న డీప్ అండ్ స్ట్రక్చరల్ డ్యామేజెస్కి ఇది ఒక సిమ్టమ్ లాగా నాకు అనిపిస్తుంది. దాట్స్ మై రీడింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు అందరూ ఆప్టిక్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఆప్టిక్స్ మేనేజ్మెంట్ మీదే ఫోకస్ పెడుతున్న సిచ్యువేషన్లో మన స్టేట్ డెవలప్మెంట్కి రిజల్ట్స్ ఎవరు జనరేట్ చేయాలి? అల్టిమేట్లీ చీఫ్ మినిస్టర్ కదా డెలివర్ చేయాల్సింది ఫ్రమ్ అ గవర్నమెంట్ స్టాండ్ పాయింట్. సో దేర్ ఫార్ మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడున్న లీడర్స్ అందరూ ఆప్టిక్స్ మీద ఫోకస్ పెడుతుంటే మన కొత్త చీఫ్ మినిస్టర్ ఎవరు? బికాస్ టు మీ చీఫ్ మినిస్టర్ ఇస్ హూ విల్ డెలివర్ రిజల్ట్స్, రైట్? నాట్ హూ కేర్స్ అబౌట్ ఆప్టిక్స్ అండ్ ఆప్టిక్స్ మేనేజ్మెంట్. సో మై క్వశ్చన్ టు యూ అండ్ హూస్ ఎవర్ ఇస్ కేరింగ్ అబౌట్ దిస్ ఇస్, మన కొత్త చీఫ్ మినిస్టర్ ఎవరు? హూ విల్ డెలివర్ ఫర్ అస్? మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.